మండలంలోని సాధువెల్లి గ్రామ పంచాయతీ సుంకే ప్రసాద్ గారు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మనం న్యూస్ ఎన్టీఎన్ ఛానల్ తరఫున వారికి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఒక యువ సర్పంచ్గా ఆయన ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ప్రజాసేవలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చడానికి ఆయన అనేక కార్యక్రమాలను రూపొందించుకున్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడున్న యువకులు మరియు ఆయనకు గ్రామాభివృద్ధి ప్యానెల్ కూడా చాలా బాగా సహకరిస్తుందని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి సార్, మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు సార్? మాది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామం. మేము మా ఆలేరు ఎమ్మెల్యే వీల ఐలన్న గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. మా మీద ఎంతైతే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ ఎట్లాగా బీలైలే గారు ఇచ్చిండో అదే విజయంతో మేము సాధువెల్లి గ్రామాన్ని గ్రామంలో ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిండో అప్పటి నుంచి మా సాధువెల్లి గ్రామం కూడా మా యువకులకు అందరికీ మమ్మల్ని 168 ఓట్ల మెజార్టీతో గెలిపేయడం జరిగింది. గెలిపేయడం కాకుండా మేము ఏదైతే కొన్ని పథకాలు ప్రకటించినామో గ్రామంలో అండర్ డ్రైనేజ్ కానీ, మేము ఒక ఉచిత ఫిల్టర్ వాటర్ కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, మేము ఉచిత విద్యుత్ కానీ, మేము ఇంతకుముందు సర్పంచ్గా కాకముందుకే మేము ప్రజల వద్దకి వెళ్ళి దాదాపు ఒక 200 రేషన్ కార్డు చేపించడం జరిగింది, 0 బిల్ చేపించడం జరిగింది. ఇంకా మేము ముందు మేము ఇంకా ఎంతో మా ఊరిని ఆదర్శ గ్రామంగా దిద్దుకుంటామని కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు ఒకటి ఊర్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం తెలిసింది సార్, దానిపైన మీకు స్పందన సార్? టోల్ ఫ్రీ నెంబర్ అంతా ఏంటంటే ఒక గ్రామ సర్పంచ్ అందుబాటులో ఉండకపోవచ్చు, గ్రామ నెంబర్ అందుబాటులో ఉండకపోవచ్చు. కొందరు ఏమనుకుంటారంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు వచ్చిపోయారు, ఎవరు అవసరానికి వస్తలేరు అని అనుకుంటారు. కాబట్టి మేము ఎందుకంటే ఆ టోల్ ఫ్రీ నెంబరు మా గ్రామ పంచాయతీలో ఉంటుంది కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్కు మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్తే ఒక 24 అవర్స్ అమర్చామని నేను కోరుకుంటున్నాను. గ్రామంలో ఉన్న సమస్యలు ప్రజాపాలన సమస్యలు అయితే ప్రజలు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా తనే నేరుగా ఆ సమస్యల్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలిస్తే 24 గంటల్లో పరిష్కారం చేస్తుంటారు. యువకులు రాజకీయంగా చైతన్యంగాని మార్పు తీసుకురావడానికి ఇలాంటి శుభ పరిణామాలు ఆశిద్దాం. మరి గ్రామాభివృద్ధికి ఇంకా వారు ఏమేమి కార్యక్రమాలు ఇస్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి. గ్రామాభివృద్ధి అంటే మాకు మెయిన్ సమస్య ఏంటంటే మాకు సీసీ రోడ్లు మా ఊరు గత 20 సంవత్సరాల నుంచి చాలా వెనుకబడ్డ గ్రామము. మేము ఏంటంటే ముఖ్యంగా ఆల్రెడీ మేము సర్పంచ్గా గెలవక ముందుకే మా ఊరికి ఎన్ని సీసీ రోడ్లు పడతాయని చెప్పి ఒక ₹1 కోటి అంచనా వేసుకొని మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఏం చేసిందంటే మీరు ఒక గ్రామ ప్రెసిడెంట్గా గ్రామ పౌరునిగా మీరు ఎన్నుకొని రావాలి మా దగ్గరికి, మీ ఊరిని ఒక 1 ఇయర్లో ఒక ఆదర్శ గ్రామంగా దిద్దా అని చెప్పిండు. అదేవిధంగా మా విలేజ్ వారు కూడా ఆ విధంగా ఆదర్శించడం జరిగింది. మేము కూడా 100% ఒక 5 ఇయర్స్ చేయాల్సిన పని ఒక 1 ఇయర్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన శాయశక్తుల కృషి చేస్తూ మంచి శుభ పరిణామం జరగాల గ్రామానికి కోరుకుందాం.